ఆంధ్రాలో అది రుణకంఠుడు అని ఓ స్టేట్మెంట్ నిన్న, అట్లాగే గత 4.5 ఏళ్లలో ఓ 100 సార్లు అప్పుల పాలు అప్పుల పాలు అప్పుల పాలు అని రాశారు. గుర్తుంది కదా? ఎవరు? ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, మహా టీవీ, ఈటీవీ, ఏబిఎన్. ఎన్నిసార్లు డిబేట్లు పెట్టుంటారు? వందలు వేల సార్లు డిబేట్లు, వందల సార్లు డిబేట్లు, వందల కొద్ది వార్తలు, వేల కొద్ది ఉపన్యాసాలు. చూశారు కదా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ద్వేషం అంతా. మరి కేసీఆర్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏమైంది? ఇవాళ కాంగ్రెస్ పార్టీ శ్వేతపత్రం విడుదల చేసేదాకా అసలు మనకు తెలుసా ఇంత తప్పు ఉందని తెలంగాణకి? ఇవాళ కాంగ్రెస్ శ్వేతపత్రం లెక్క ప్రకారం చూస్తే కాంగ్రెస్ అధికారంలో ఉన్న టైంకి 2014-15 రాష్ట్ర విభజన నాటికి 72,658 కోట్లు అయితే ఇవాళ 6,71,757 కోట్ల అప్పు. అంటే 6 లక్షల కోట్లు అప్పు చేశారు. 6 లక్షల కోట్లు 9.5 ఏళ్ళలో లేదా 10 ఏళ్లలో అనుకుందాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి విభజన నాటికి 1,30,000 కోట్లు అప్పు ఉంటే ఇవాళ రోజుకి వచ్చేటప్పటికి 4.5 లక్షల కోట్లు. ఈవెన్ ఇవాళ సాక్షిని రాసుకొచ్చింది కదా, అన్నీ కలిపితే 6.5 లక్షల కోట్లు ఎంతో. అందులో మధ్యలో చంద్రబాబు నాయుడు 3 లక్షల కోట్లు చేసుకొస్తాయి. ఇది రాశారు కదా, చంద్రబాబు నాయుడు అప్పులు తీసుకున్నప్పుడు రాష్ట్రంలో డబ్బులు లేక ఏం చేస్తారో అప్పులు తీసుకోబోతే అని రాశారు కొత్త పలుకుల్లో రాధాకృష్ణ గారు. జగన్ అప్పు తీసుకుంటున్న నుంచి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేస్తున్నాడని రాస్తారు. ఎందుకంటే అప్పుడు ఏ సంక్షేమం ఇవ్వకుండా అప్పు చేశారు. ఇప్పుడు సంక్షేమాలకు అప్పిస్తుంటే ఎట్టాగా అప్పు చేస్తామన్నారు. ఇప్పుడు తెలంగాణలో జరిగింది. ఇవాళ రోజున వార్త ఈ రోజు వరకు ఎందుకు డిబేట్ జరగలేదు అంటే చంద్రబాబుకి ఉన్నటువంటి శక్తి అది, కేసీఆర్కి ఉన్నటువంటి శక్తి అది, జగన్కి లేని బలం అది.